న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చారిత్రాత్మక పెద్దాపురంలో రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతుందని, పట్టణ అభివృద్ధితో పాటు అన్ని వర్గాల వారు తమ పిల్లల్ని చదివించుకుంటున్నారని, ఇటువంటి క్రమంలో పెద్దాపురంపై బురద జల్లడం సరికాదు. తులసి చందు ప్రచారం చేసిన కథనాల్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు ఎవరో బయటపెట్టాలి అంటూ మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. తులసి చందు చెప్పే విషయాలన్నీ గత ఏళ్ల కిందట జరిగినవి. పెద్దాపురంలో సూర్యబలిజ సామాజిక వర్గం వ్యక్తులు, వైద్యులు, ఇంజనీర్లుగా వివిధ స్థాయిల్లో స్థిరపడి ఉన్నారు. తులసి చంద్ అనే ఆవిడ ఒక ఇన్వెస్టిగేటివ్ అని జర్నలిస్ట్ ఏదో చెప్పాడని చెప్పి ఒక 45 మినిట్స్ ఒక రికార్డు వినిపించింది ఆవిడ యూట్యూబ్లోని. దాన్ని బట్టి పత్రికలన్నీ కూడా కథనాలుగా రాస్తున్నాయి. ఆ జర్నలిస్ట్ ఎవడో, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఎవడో ఒకసారి మాకు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ పెద్దాపురంలో ఇప్పుడు చెప్పిన విషయాలు అన్నీ కూడా గత 50 సంవత్సరాల కింద జరిగాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత మార్పు వచ్చి ఇవాళ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా సమానంగా బతకాలని ఆలోచనతోటి అన్ని కమ్యూనిటీస్ కూడా ముందుకు వచ్చినాయి. అలాగే ఈ కమ్యూనిటీ కూడా పెద్దాపురం సంబంధించి మరి సూర్యబలిజ కమ్యూనిటీ పేరు పెట్టుకుని ఇవాళ పిల్లలందరూ కూడా చదివించుకుని ఉద్యోగాలు చేసే తీసుకెళ్లారు. ఇందులో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అందరూ. మరి ఇలాంటి సంస్కృతిని మళ్ళీ బ్యాక్ హిస్టరీని ఒక 50 సంవత్సరాల కింద బ్యాక్ హిస్టరీని తీసుకొచ్చి మరి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చెప్పాడని చెప్పి ఉద్దేశంతో మరి ఆవిడ తులసి చంద్ గారు, ఆవిడ చాలా పెద్ద ఆవిడ, మంచి ఆవిడ. మరి ఎందుకు ఆవిడ ఎవరిని అభిప్రాయం తీసుకోకుండా ఈయన మాటిని, ఈవిడ ఇనిషియేటివ్ జర్నలిస్ట్ మాటిని మరి ఇంత చేసింది. దాని మీద పెద్దాపురంలో గత 10 రోజులుగా చాలా డిస్టర్బెన్స్ ఉంది ఇలా. ఎందుకంటే మీ అందరం కూడా సమానంగా జీవిస్తున్నాం. అభివృద్ధిలో ప్రతి కార్యక్రమంలో కూడా అందరం పాల్గొంటున్నాం. ఈ పెద్దాపురం అభివృద్ధికి అందరం కలిసి పనిచేస్తున్నాం. అలాగే ఇవాళ స్వచ్ఛంద సంస్థలు కానీ, మన ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా బాగా అవేర్నెస్ తోటి ఇవాళ పెద్దాపురాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతో మేము ఉన్నాం. నేను ఎమ్మెల్యేగా నేను 11 సంవత్సరాల నుంచి ఒక మంచి వాతావరణం తీసుకురావాలి. అలాంటి వాతావరణం రాకూడదు, మంచి వాతావరణం రావాలి. రియల్ ఎస్టేట్ పెరగాలి, వాల్యూస్ పెరగాలి, అందరూ చదువుకోవాలి అనే ఉద్దేశంతో మేము అందరూ కూడా పనిచేసినప్పుడు ఈ మరి తులసి చంద్ గారు ఇచ్చిన వీడియో చాలా బాధ అనిపించింది మాకు అందరికీ కూడా. దాని మీద అన్ని సంఘాలు కూడా ఇలా నా దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు అందులో ఫేస్బుక్ కానీ సంఘాలు కానీ వచ్చినాయి. అలాగే మన పెద్దాపురం కూడా వచ్చింది. అందరూ కూడా ఇవాళ ఎత్తుకోవడంతో మరి ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళందరికీ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే దురదృష్టకరం ఏంటంటే మన పెద్దాపురం కాకినాడలో ఇక్కడ పరిస్థితి తెలుసు, ఎలాగ అభివృద్ధి చెందుందో, ఎలా జరుగుతుందో, పెద్దాపురం ఎలా మారిందో కూడా తెలిసినటువంటి జర్నలిస్టులు మరి ఏ ముసుగులో మరి ఇది రాశారో దాన్ని కూడా వీళ్ళ సంగతి ఏంటో అన్నది కూడా తెలియాలి. మరి వీళ్ళందరూ ఎందుకు రాశారు, సంబంధం ఏంటి, అసలు తెలుసుకోకుండా ఎలా రాశారు, ఎవరో అడగాలి కదా, ఎందుకు అడగకుండా చేశారు. కనీసం వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి కదా. వెళ్ళి ఇంటర్వ్యూ చేయనప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళందరూనే, మా పిల్లలు చదువుకున్నారా, మేము ఉద్యోగాలు చేయించుకున్నాం, మేము ఎలాంటి సంబంధం లేదు మాకు అని చెప్పి గత 30-40 సంవత్సరాలుగా ఉండేది, అది పోయింది, ఇప్పుడు మంచి వాతావరణం వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి అలాంటిది ఎలా మరి ఇలాంటివి తీసుకొచ్చి ఈ పెద్దాపురం పేరుని పాడు చేసే విధంగా ఇలా జర్నలిస్ట్ రాయడం జరిగింది. వీళ్ళు కూడా ఎవరైతే లోకల్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలకు వెళ్తాం మేము కూడా ఖచ్చితంగా. ఎందుకంటే తప్పుడు సమాచారం ఇవ్వడం కరెక్ట్ కాదు. మరి ఎవరైతే మరి ఈ పెద్దాపురం మీద ఇంట్రెస్ట్ కానీ వచ్చారు, ఇవాళ ఇంతమంది ఎందుకు వచ్చారు, బాధ, ఇన్ని కుటుంబాలను బాధపెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది, వీళ్ళందరికీ కూడా తెలిసి ఉండి వీళ్ళందరూ కూడా ఎందుకు రాయాలి, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. దీని మీద తులసి చంద్ గారు కూడా దీని మీద ఎవరు చెప్పారో ఆ వివరాలు ఏంటి దాని మీద ఒకసారి రివ్యూ చేసుకుని ఇలాది ఈ ప్రాంతంకి వస్తే మేమే దగ్గరుండో తీసుకెళ్తాం, అందరినీ కుటుంబాలన్నీ కలుపుతాం, వచ్చి రామని తులసి చంద్ గారిని కూడా ఇక్కడ రమ్మని కోరతాం. ఉత్తర కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కేసన కుర్రుపాలెం గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు పిన్నమరాజు వెంకటపతిరాజు అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం
కేసన కుర్రుపాలెం గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు పిన్నమరాజు వెంకటపతిరాజు అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు బూటకపు హామీలు నమ్మి ఓట్లు వేసి ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు మాతా మురళి, పార్టీ మండల అధ్యక్షుడు పిన్నంరాజు వెంకటపతిరాజు, ఎంపీపీ మిరియం జ్యోతి, జెడ్పీటీసీ సభ్యులు ఎం సతీష్ రాజు, వైస్ ఎంపీపీ పిన్నమరాజు, అలాగే బాబ్జీరాజు, ఢిల్లీ నారాయణ, నల్లా నరసింహమూర్తి, జగతా బాబ్జీ, కాదా గోవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను ముమ్మడివరం నియోజకవర్గంలో ఉంటా. నీకు రుణం తీర్చుకోవాలి. 2009లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు నాకు రాజకీయాలు పెద్దగా తెలియదు. ఆ 5 సంవత్సరాలు ఒడిదుడుకులతోనే సరిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, రాష్ట్ర విభజన అన్ని నేను రాజకీయాల గురించి తెలుసుకుని ఎవరు నా కోసం కష్టపడ్డారో, ఎవరు నా కోసం నిలబడ్డారో తెలుసుకునేసరికి 5 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత 5 సంవత్సరాలు నేను పోటీలో లేను. మొన్న 2019లో ఇవాళ మీ అందరి అభిమానంతో నాకు అవకాశం వచ్చింది. కానీ ఎవరికి నా అనుకున్న వాడికి ఒక ఇంటి స్థలం రాయడానికి లేదు, నా అనుకున్న వాడికి ఒక ఇంటి పట్ట, ఇంటి లోన్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. డెఫినెట్ గా మీ అందరి కోసం ప్రజలకు చేయగలిగినంత మంచి చేసేసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేయగలిగినంత చేశారు. రేపు 2029 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తారని చెప్పి మీకు ఏ కష్టం వచ్చినా మన ఎంపీపీ గారి వాళ్ళకి ఎప్పుడు తెలుసు బాబు అధికారంలోకి వస్తే మోసం అనేది అందరికీ తెలుసు. మరి ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఐపోలవరం మండలం కేసనగూరు గ్రామంలో జరగడం జరిగింది. ఈరోజు అత్యధికంగా 14 పంచాయతీల నుంచి కూడా అత్యధికంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ హాజరవటం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ సంవత్సరంన్నర 14 నెలల్లో మరి ఆయన చేస్తున్నటువంటి హామీలు నెరవేర్చకుండా మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలకి ఏమి ఇవ్వకుండా కూడా ఆయన చేస్తూ ఉన్నారు. దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన ఇస్తున్న హామీలని ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా మోసం చేస్తున్నాడనే ముఖ్య ఉద్దేశం ఇది కార్యక్రమం. ఆయన సూపర్ 6 అంటూ కూడా మరి ఎన్నో మోసాలు చేస్తూ ఆయన కట్ చేసుకున్నారు. కార్యక్రమాలు ప్రజలకి సంవత్సరాల కాలంలో ఎంతో వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఆయన అమ్మఒడిని తల్లివందనం పెట్టి సగం మందికి ఇవ్వకపోవటం, అలాగే పెన్షన్ కార్యక్రమం ఈ 14 నెలల్లో కూడా ఎవరికి ఇవ్వకపోవటం, 4,000 చేసి వచ్చిన 4,000 చేసి ఈ సంవత్సరాల కాలం
గౌరవంగా నేను భావిస్తూ, అలాగే ఎప్పుడు కూడా ప్రతి కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ నేను అందుబాటులో ఉంటాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత వైఎస్ఆర్ పార్టీ మరింత బలోపేతం అవడానికి నేను మరింత కృషి చేస్తానని, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి 14 పంచాయతీల నుంచి వచ్చినటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమంలో మా కేశంగూరు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఎంతో సహకారం చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పొన్నాడు సతీష్ గారు కానీ పితాన బాలకృష్ణ గారికి కానీ నియోజకవర్గ పరిశీలకులు మన మురళీ గారికి కానీ ఇలాగా పితాన బాలకృష్ణ గారికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా జగ్గంపేట రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన P4 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు 5 కుటుంబాలను దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించడంతో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో గుర్తించిన 6 కుటుంబాలకు ఆదివారం కాకినాడ ఎలక్ట్రికల్ ఈఈ ఉదయ్ భాస్కర్ ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. కాకినాడ జిల్లా జగ్గంపేట రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన P4 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు 5 కుటుంబాలను దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించడంతో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో గుర్తించిన 6 కుటుంబాలకు ఆదివారం కాకినాడ ఎలక్ట్రికల్ ఈఈ ఉదయ్ భాస్కర్ ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ కుటుంబీకులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతుల చేతుల మీదుగా ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు P4 కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చంద్రబాబు మీరు అటే పని ఉండి అక్కడ మీరు ఎలాగ వచ్చేత్తలాగా ఓకే 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 చిన్న ఇలా 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 ఇక్కడ ఇక్కడికే అలా తిరిగి అలా అలా తిరిగి అలా తిరిగి అలాగ ఉండు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఇది. ఎవరైతే బిలో ప్రావర్టీలో జీవితాన్ని సాగిస్తున్నారో వాళ్ళల్లో వాళ్ళు కాళ్ళ మీద నిలబడి బతకడానికి అవకాశం కలిగేటటువంటి విధానంలో ఈ P4 విధానం అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఒకటే ఆదేశించారు ఆయన, ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత విధానంలో ఆర్థిక సహకారాన్ని కానీ చేయూతను కానీ ఇచ్చి ఆ కుటుంబాలను నిలబెట్టేటటువంటి విధానంలో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ కాకినాడ ఈ భాస్కర్ గారు సుమారు 7 మందికి ఇరుపక్కలో, అంటే ఆయన అత్తరూరి ఊరు, ఇక్కడ ఉన్నటువంటి అల్పులకి అందరికీ కూడా ఆర్థిక సహకారం చేయాలి అని చెప్పి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఈ రకమైనటువంటి కార్యక్రమం అందరూ చేసుకుంటే వెళ్ళగలిగితే, అంటే ఇప్పుడు మాకు మా నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే సుమారు 8,200 మంది బంగారు కుటుంబాలు ఉన్నాయి. అంటే ఇలాంటి వాళ్ళు అంతా ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళని ఆదుకోవడానికి కావాల్సినటువంటి వనరులు ఉన్నటువంటి నియోజకవర్గం మాత్రం కాదు, ఇలా బయట నుంచి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మేము క్రోడీకరించుకుని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుమారు ఇప్పుడు చూసుకుంటే 800 చిల్లరే ఈ
వాళ్ళు ఏమంటారు, మార్గదర్శకులు. ఇప్పుడు 860 మంది ఎంతమంది వచ్చారు, 860 మంది వచ్చారు. మరి ఇంకా కూడా మేము ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆగస్టు 15 లోపల ఈ 8000 మందికి కూడా వివిధ రకాలైనటువంటి చేయూతనిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవించేటటువంటి విధానంలో మా నియోజకవర్గంలో చేయాలనేటటువంటి ఆలోచనతో కార్యక్రమాన్ని చేసుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే తొలిగా ఇవాళ మరి భాస్కర్ గారు మా అల్లుడు చేసినటువంటి కార్యక్రమం ముందుకెళ్తుందని నేను ఆశిస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్ భాస్కర్, ఎలక్ట్రికల్ ఈఈ కాకినాడ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ జీరో పవర్టీ అంటే P4 స్కీమ్ అనేది ఆయన లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి ద్వారాగా ఈ ఇరుపాక గ్రామానికి సంబంధించి ఒక 6 ఓల్డేజ్ సీనియర్ సిటిజన్స్ కుటుంబాలకి నా వంతు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని చాలా ఆనందిస్తున్నాను. అంటే ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు చెప్పిన ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ నారా చంద్రబాబు నాయుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన P4 కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ 5 కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ మెంటరింగ్ కానీ చేయమని అడిగారు. దాని ప్రకారం మన కాకినాడ ఎలక్ట్రికల్ ఈఈ గారు ఇరుపాక గ్రామంలో 6 కుటుంబాలని దత్తత తీసుకుని వాళ్ళకి ఈరోజు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దీనికి మా తరఫు నుంచి మా శాసనసభ్యుల తరఫు నుంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలో నర్సిపూడి మరియు నవాబుపేట గ్రామాలకు సంబంధించి శ్రీ సోమేశ్వర పట్టాభి సూర్యభాస్కర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ నూతన చైర్పర్సన్ రాయుడు వెంకటస్వామితో పాటు సభ్యులుగా కండిబోట్ల బాలాజీ, నవాబుపేట గ్రామానికి చెందిన దూడల శైమంతరాజులు శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలో నర్సిపూడి మరియు నవాబుపేట గ్రామాలకు సంబంధించి శ్రీ సోమేశ్వర పట్టాభి సూర్యభాస్కర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ నూతన చైర్పర్సన్ రాయుడు వెంకటస్వామితో పాటు సభ్యులుగా కండిబోట్ల బాలాజీ, నవాబుపేట గ్రామానికి చెందిన దూడల శైమంతరాజులు శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారి చేత సీఈఓ జి కొండలరావు బాధ్యతలు తీసుకుంటున్నట్లు సంతకాలు చేయించారు. నర్సిపూడి గ్రామ వ్యవసాయ సహకార పరపతి సంఘానికి నా వంతు కృషి చేస్తానని, రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తానని హామీ ఇచ్చారు. నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నానన్నారు. త్వరలో ఈ సొసైటీకి స్టోరేజ్ గొడౌన్ నిర్మించడానికి స్థానిక శాసనసభ్యులు కలిసి ఈ గొడౌన్ నిర్మించడానికి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమానికి అలమూరు మండల నలుమూలల నుండి కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు నర్సిపూడి రజక సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, డ్వాక్రా యానిమేటర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. దీన్ని అతి త్వరలో నిర్మించుటకు నా వంతు కృషి మా డైరెక్టర్లో నేను కూడా ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమం మన ప్రజల సహకారంతో, మన నర్సిపూడి గ్రామ మరియు నవాబుపేట ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నానండి. మన సభాముఖంగా మీకు మాట ఇస్తున్నాను. శాసనసభ్యులకి మీరు ప్రపోజ్ పెట్టారండి? పెడతానండి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాం కదండి. ఇప్పుడు ఈ ఏదైతే ఈ గొడవ ఉందో దానికి మంచిలో చూసుకొని మన దునేష్ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో మన శాసనసభ్యుల వారి దగ్గరికి వెళ్ళి వారిని సంప్రదించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.
ఎంపికైన మన భారతీ గారికి అలాగే త్రిసభ్య కమిటీ సభ్యులందరికీ మండల ప్రజా పరిషత్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సొసైటీని అభివృద్ధి పరచడానికి మరి గౌరవ శాసనసభ్యుల వారు ప్రభుత్వం వారు ఇచ్చిన ఈ బాధ్యతని ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించి ఈ సొసైటీని అభివృద్ధి పరచడానికి మీరు అందరూ శాశక్తిగా కృషి చేయాలని, దానికోసం మండల పరిషత్ నుండి మా వైపు నుండి మీరు ఏ సహకారం కోరినా ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరి అందరికీ అలాగే కుటుంబ నాయకులు కాబట్టి బాబు గారు కాబట్టి గ్రామంలో శ్రీ సోమేశ్వర సూర్య భాస్కర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సహకార సంఘం లిమిటెడ్ 2091 నర్సిపూడి చైర్పర్సన్గా మరియు పర్సన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో నిష్పక్ష పాతంగా నైతిక విలువలతో న్యాయబద్ధంగా సమర్థవంతంగా మరియు సహకార సిద్ధాంతాలకు అనుగుణంగా నా విధులను నిర్వహిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.